నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణాదిపై దావూద్ కన్ను, డ్రగ్స్ దందాకు ఎల్టీటీఈతో పొత్తు. బీహార్లో కొనసాగుతున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఈసారి ఎన్నికల్లో బాహుబలి నేతల భార్యల పోటీపై తీవ్ర చర్చ. విజయ డైరీ మాజీ చైర్మన్ మండవి జానకి రామయ్య కన్నమూత. స్వగ్రామం మవ్వలో నేడు అంత్యక్రియలు. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని వేగంగా ఢీకొట్టిన బైక్. ఇక డీటెయిల్స్ చూస్తే, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోని అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా అస్థిరమైన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఆగస్టు నుంచి అదియాలా జైల్లో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఎక్స్ వేదికగా ఈ ఆరోపణ చేశారు. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని, అధికార దాహంతో కళ్లు మూసుకుపోయిన ఆయన దానికోసం ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు. మే 9, నవంబర్ 26 మురిట్కే ఘటనలను ప్రస్తావిస్తూ ఇవి అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేం. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి అసీం మునీర్ వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. బానిసత్వంలో బతకడం కన్నా మరణమే మేలు. అసీం మునీర్ నాపై, నా భార్యపై అన్ని రకాల అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్ని చేసినా సరే నేను తలవంచను, లొంగిపోనని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నారని తేల్చి చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంతో సయోధ్యకు వెళ్లే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కీలిబొమ్మ ప్రభుత్వంతో గాని, సైనిక నాయకత్వంతో గాని తమ పార్టీ చర్చలు జరపదని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వంటి పలువురు సీనియర్ నాయకులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మరొకటి ఉంది. అదే బాహుబలి నేతలుగా పేరు పొందిన పలువురు నాయకుల భార్యలు, కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలవడం. ఈసారి ఎన్నికల్లో బలమైన నేతల భార్యలు, కుమార్తెలు ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడత పోలింగ్లో పోటీ పడుతున్న వారిలో కొందరు ప్రముఖులు వీరే. బాహుబలి నేత సూరజ్ ఖాన్ సింగ్ భార్య అయిన వీణాదేవి మోకామా అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె అనంత సింగ్ను ఎదుర్కోబోతున్నారు. దేశంలో అండర్ వరల్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న దావూద్ ఇబ్రహీం సిండికేట్ ఇప్పుడు తన డ్రగ్స్ వ్యాపారాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో కార్యకలాపాలు దెబ్బతినడంతో దక్షిణాది మార్కెట్పై కన్నేసింది. ఇందుకోసం ఒకప్పటి శ్రీలంక మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం నెట్వర్క్ను వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రెండు ప్రమాదకర శక్తులు చేతులు కలపడం దేశ భద్రతకు పెను సవాల్గా మారనుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం డి గ్యాంగ్ సభ్యులు శ్రీలంక, భారత్లోని మాజీ ఎల్టీటీఈ కార్యకర్తలు సానుభూతి పరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. డ్రగ్స్ రవాణాకు అనువైన మార్గాలను గుర్తించి వ్యాపారాన్ని నడిపించేందుకు వారి సహాయం కోరుతున్నారు. శ్రీలంక సైన్యం చేతిలో దారుణంగా దెబ్బతిని నిధుల కొరతతో బలహీనపడిన ఎల్టీటీఈకి ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. డి గ్యాంగ్తో పొత్తు ద్వారా వచ్చే డబ్బుతో మళ్లీ పుంజుకోవాలని, కొత్తగా సభ్యులను చేర్చుకుని ఆయుధాలు సమకూర్చుకోవాలని ఎల్టీటీఈ భావిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ సైతం తన దర్యాప్తులో గుర్తించింది. ఈ కలయిక ఇరు వర్గాలకు ప్రయోజనకరంగా ఉంది. డి గ్యాంగ్కు డబ్బు, వనరులు ఉన్నాయి, కానీ దక్షిణాదిలోని భూ, సముద్ర మార్గాలపై వారికి పట్టులేదు. మరోవైపు ఎల్టీటీఈకి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. వారి నెట్వర్క్, అనుభవం డి గ్యాంగ్కు డ్రగ్స్ రవాణాలో కీలకం కానున్నాయి. గతంలో పాక్ జలసంధి మీదుగా జరిగే డ్రగ్స్ దందా మొత్తం ఎల్టీటీఈ నియంత్రణలోనే ఉండేది. 1980ల నుంచే ఈ వ్యాపారంలో ఉన్న ఎల్టీటీఈ శ్రీలంకను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా మార్చింది.
విజయ డైరీ మాజీ చైర్మన్ పాడి రైతుల సంక్షేమ సారథి మండవ జానకిరామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గన్నవరం సమీపంలోని ఋషివాటిక వృద్ధాశ్రమంలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. పాడి పరిశ్రమకు ముఖ్యంగా విజయ డైరీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. సుమారు 27 సంవత్సరాల పాటు విజయ డైరీ చైర్మన్గా మండవ జానకిరామయ్య సుదీర్ఘకాలం సేవలందించారు. తన పదవీ కాలం పాడి రైతుల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేశారు. రైతుల నుంచి పాలు సేకరించడం నుంచి వారికి గిట్టుబాటు ధర కల్పించడం వరకు అనేక సంస్కరణలు చేపట్టి వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆయన నాయకత్వంలో విజయ డైరీ అభివృద్ధి పదంలో పయనించింది. మండవ జానకిరామయ్యకు ఒక కుమారుడు, 2 కుమార్తెలే ఉన్నారు. ఆయనకు అంత్యక్రియలను ఈ సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జానకిరామయ్య మృతి పట్ల పలువురు రాజకీయ, సహకార రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని బాపట్ల పట్టణంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ కూడల వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ లారీని ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలనుకున్నాయి. గుంటూరు జిల్లా కొరటపాటుకు చెందిన షేక్ రిజ్వాన్, చింతల నాని స్నేహితులు. వీళ్ళిద్దరూ బుధవారం రాత్రి బైక్పై సూర్యలంక బీచ్కు వెళ్లారు. అయితే బీచ్ మూసి ఉండడంతో గుంటూరుకు తిరిగి మైరమయ్యారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2:34 బాపట్ల గడియార స్తంభం కూడలి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో చీరాల నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ లారీని వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్పై ఉన్న 2 యువకులు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిపెట్టారు. ఈ ప్రమాదానికి బైక్ అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా కేవీపీపురం మండలం పాతపాలెంలోని రాయల్ చెరువుకు భారీ గండి పడడంతో స్థానికంగా అత్యవసర పరిస్థితి నెలకొంది. చెరువు కట్ట తెగిపోవడంతో భారీగా నీరు వృధాగా బయటకు ఉప్పొంగుతోస్తోంది. చెరువు కింద ఉన్న 100 ఎకరాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాతపాలెం, కలత్తూరు మరియు ఎస్ఎల్పురం గ్రామాల్లో కూడా వరద నీరు చేరింది. దీంతో తమ నివాసాలకు ప్రమాదం పొంచి ఉండడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, ఇతర గ్రామాలకు తరలి వెళ్తున్నారు. గండిపడిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ನಿಕ್ಕರ ಗಮ್ಮನಿರ್ ನಾನು ಸರಿವಾ ಚಲಗೋ ಅಂಗರ್ ಕೊಂಬ ಬರಂಗದು ಹೆಂಗಡ ಅಂಗರ್ ಕೊಂಬ ಇಂಗೊಂದ್ರಿಸಿ ಬಾರು ಹೆಂಗರ್ ಕೊಂಬು ದಂಗಿತೆ ಕಾಪಿ ಕೊಡು ಅದ್ರ ಕೊಂಬು ಡಸ್ಕೊಂಡು ದಿವ್ಯಾ ಸರಿ ಅಪ್ಪಲ್ಲ ವೀಡಿಯೋಂಗಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್ಂಗಲ್ಲ ಬಾಕದ್ದು ನಿಜಮಾಲ ಬಾಕನೋರು ಇಪ್ಪು ಎದರಕ ಕಣ್ಣಾಲ ಬಾಕನೋರು दास
స్థాయికి మించి మాట్లాడడం తగదని మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ హకింపేట్ నరసింహారెడ్డిపై మండిపడ్డారు. హకింపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మరియు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఉద్దేశించి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండక కనీసం వార్డు సభ్యులుగా గెలవని వ్యక్తి స్థాయికి మించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన హితో పలికారు. 2018లో మాజీ మంత్రి కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకోవడం వల్లే మాజీ ఎమ్మెల్యే పట్నం ఆధ్వర్యంలో కొడంగల్ అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. కొడంగల్ మరియు కొస్కి ప్రజలను మోసం చేసి ఆయా మండలాలకు మంజూరైన విద్యా సంస్థలకు భూమి పూజ చేసిన అనంతరం వాటిని తరలించడం పట్ల కొడంగల్ కొస్కి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో శిలాపలకాలకే కొడంగల్ ప్రాంత అభివృద్ధి పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్లైనా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏంటో ప్రజలు నిర్ణయిస్తారని మాజీ జడ్పీటీసీ అన్నారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే అభివృద్ధి చేసిర్రో కొడంగల్ నియోజకవర్గం అని దుద్యాల మండలంలో అక్కంపేట నాయకులు, వార్డు మెంబర్ గెలవని వ్యక్తి కూడా వచ్చి 100-200 మందితో అక్కడ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన తిరుపతి రెడ్డి గారికి పాలాభిషేకం పెట్టారు. మరి అయ్యా పెట్టినావు అక్కింపేటలో అభివృద్ధి చేసుకో వద్దనేటోళ్ళు లేరు. ఫార్మా కోసం ఎంతమంది అయితే రైతులు 70 మంది రైతులు అర్ధరాత్రి వచ్చి కరెంటు స్విచ్ ఆఫ్ చేసి వైఫైలు బంద్ చేసి మీ నాయకుడు హోమ్ మినిస్టర్ మీ దగ్గర ఉంది అనే ఉద్దేశంతో ఇంటింటికి జరిగి గిరిజన మన లంబడ సోదరులని ఆడేవాళ్ళని చూడక అక్కడ వచ్చి అక్రమంగా అరెస్టులు తీసుకుపోయి జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఆనాడు నరసింహారెడ్డి గారు మరి ఎక్కడ పోయినావు? ఈరోజు 7,000 కోట్లు వచ్చినాయి అక్కింపేట కానీ గొప్పగా తెచ్చే వ్యక్తుల గురించి పాలాభిషేకం చేస్తున్నావు, చేసుకో వద్దనట్లే. కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ అన్న గారు దత్తత తీసుకున్న తర్వాత, కొడంగల్ నియోజకవర్గంలో 2018లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సబ్ రిజిస్టర్ల కార్యాలయాలపై జరుగుతున్న ఏసీబీ దాడుల్లో భాగంగా చెలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రోజు కొనసాగిన సోదాలు ఈ రోజు ఉదయం 6 గంటలకు ముగిశాయి. శ్రీ సత్యసాయి జిల్లా చెలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని ఇటీవల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా ఏసీబీ కార్యాలయ ఇన్స్పెక్టర్ చెయ్యమ్మ అమిత్ ఆధ్వర్యంలో 9 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయాక సోదాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్లు, జారీ చేసిన ఈసీలు, నకళ్లు, ఇతర లావాదేవీలపై పరిశీలన కొనసాగింది. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు, దస్తావేజ్ లేఖర్ల ఫోన్పే లావాదేవీలపై అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనధికారికంగా పనిచేసే సోమశేఖర్ అనే ప్రైవేట్ వ్యక్తికి డాక్యుమెంటరీ నుంచి ఫోన్పేలో లక్షల రూపాయల లావాదేవీలు జరగడంతో రాత్రి క్షుణ్ణంగా విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు. అనధికారికంగా ఉన్న 4,060 రూపాయలను సీజ్ చేశారు. ఏసీబీ అధికారులు చెలమత్తూరు సబ్ రిజిస్టర్ వద్ద చెలమత్తూరు పనిచేసే కారు డ్రైవర్ సైతం ఫోన్పే ద్వారా నగదు మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. ఇలా లక్షల వరకు ఫోన్పే ద్వారా లావాదేవీలు జరగడంపై ఏసీబీ అధికారులు మరింత క్షుణ్ణంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 గంటల సమయంలో కార్యాలయంలో సోదాలు ముగించారు. వారు వెళ్తూ కంప్యూటర్ హార్డ్ డిస్క్లను తీసుకువెళ్లారు. గురువారం ఉదయం చెలమత్తూరు సబ్ రిజిస్టర్స్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో లావాదేవీలు మందకొడిగా సాగాయి. చూడు నా డబ్బులు